అసలు రాష్ట్రపతి కుర్చీలు ఎవడు కూర్చోబెట్టిండు? నాకు కష్టార్జితమే కదా ఈ నా కొడుకులందరూ కూర్చోనింది. ఏమి చుట్టుపక్కల ఈ దేశంలో ఎన్నో స్టేట్లు లేవా? స్టేట్లు ఉన్నాయా లేవా? కావాల్సిన స్టేట్లు ఉన్నాయి. అందాకెందుకు? ఆంధ్రప్రదేశ్ ఉంది, కర్ణాటక ఉంది, దీనమ్మ తెలంగాణ ఉంది, కేరళ ఉంది, తమిళనాడు ఉంది, మహారాష్ట్ర ఉంది, ఉత్తరాఖండ్లు ఉన్నాయి, దీనమ్మ కావాల్సిన స్టేట్లు ఉన్నాయి, జమ్మూ కాశ్మీర్ వరకు ఉన్నాయి. మళ్ళీ ద్రౌపది ముర్ము ఎటు నుంచి వచ్చా? ద్రౌపది ఆ ద్రౌపదిని ఎవడు కూర్చోబెట్టిండు? అసలు రాష్ట్రపతిలో ఆ కుర్చీల్లో మీరు ఎట్ట వచ్చి కూర్చుంటారు? ఆ కుర్చీలు ఉంటాయి కదా, మీరు కూర్చుంటారు. ఆ కుర్చీలు లేకపోతే ఏ కుర్చీల్లో పోయి కూర్చుంటారు? ఒకవైపు ఎమ్మెల్యే లేరు, పోటీ పడతారు. ఇంకోవైపు ఎంపీలు లేరు, వాళ్ళు పోటీ పడతారు. ఇంకోవైపు సీఎంలు, వాళ్ళు పోటీ పడతారు. ఇంకోవైపు పిఎంలు, వాళ్ళు పోటీ పడతారు. ఇంతవరకు పోటీ పడితే వాళ్ళకి చివరి రావాల్సింది రాష్ట్రపతి కుర్చీల కోసం వస్తారు. అసలు రాష్ట్రపతి కుర్చీలు ఎవడు కూర్చోబెట్టిండు? యార్ కుందేశారు, కోన్ బెడియా? ఆ ద్రౌపది ఎక్కడి నుంచి వచ్చా? తెలంగాణ నుంచి వచ్చినా, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినా, కర్ణాటక నుంచి వచ్చినా, తమిళనాడు నుంచి వచ్చినా, కేరళ నుంచి వచ్చినా, ఉత్తరాఖండ్ నుంచి వచ్చినా, జమ్మూ కాశ్మీర్ నుంచి, ఏ స్టేట్ నుంచి వచ్చా? ఎవడు కనిపెట్టలేదు. వచ్చేసిన గుట్ట అంటే మన తెలుగులో చెప్తే అర్థం కాదు, హిందీలో చెప్తే అర్థం కాదు, ఇంగ్లీష్ చెప్పిన అర్థం కాదు. ఆ గుట్ట అంటే ఒక లాంగ్వేజ్. అది ఒరిస్సా వాళ్ళకి తెలుసు. ద్రౌపది ఎక్కడి నుంచి వచ్చింది అది అందరికి బాగా తెలుసు. కూర్చోబెట్టేసిన అయిపోయింది. ఇంకే కుర్చీలో కూర్చోలేరు. ఏమన్నంటే డైరెక్ట్ దేవునితోనే మాట్లాడుకోవడం. భవన్ కానీ బాత్కరణ పడతాం దేవునితోనే డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ అంటే